ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు టీ20 సిరీస్ లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఇక ఆ సిరీస్ ముగియడంతో టీమిండియా ఇప్పుడు తన పూర్తి దృష్టిని వన్డే సిరీస్ పై కేంద్రీకరించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రేపటి నుంచి 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది. ఇప్పటి వరకు యూకే టూర్ లో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోవడంతో రాబోయే వన్డే సిరీస్ లో ఎలాగైనా గెలిచి జట్టు పరువు కాపాడాల్సిన భారీ బాధ్యత సీనియర్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాపై పడింది. వన్డే సిరీస్ లో ముఖ్యంగా రోహిత్ శర్మ అలాగే రన్ మేషన్ విరాట్ కోహ్లీ ప్రదర్శనపై అందరి కళ్ళు నిలిచాయి. ఎందుకంటే వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్ లో ప్రస్తుతం వన్డే ఫార్మేట్ లో మాత్రమే ఆడుతున్నారు. ఇంగ్లాండ్ లోని పిచ్చులు వేగవంతమైన స్వింగ్ బౌన్స్ కు ప్రసిద్ధి. అక్కడ ఎంతటి దిగ్గజ బ్యాటర్లైన ఇంగ్లీష్ బౌలర్ల దాటికి ఇబ్బంది పడుతుంటారు. అయితే రోహిత్, విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ లో తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లు కావడంతో గతంలో వారు ఇంగ్లాండ్ బౌలర్లను వారి సొంత గడ్డపైన సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. దీంతో ఈసారి కూడా వారి నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ లు ఆశిస్తున్నారు. వన్డే క్రికెట్ లో ఇంగ్లాండ్ పిచ్చులపై రోహిత్ శర్మకు తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ బౌలర్లను రోహిత్ శర్మ ఉతికేయడంలో ఎప్పుడు ముందుంటాడు. ఇంగ్లాండ్ గడ్డపై రోహిత్ శర్మ ఇప్పటి వరకు 27 వన్డే మ్యాచ్లు ఆడి 64.91 కళ్లు చెదిరే సగటుతో ఏకంగా 1428 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ దేశంలో ఒక విదేశీ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగుల రికార్డు రోహిత్ శర్మ పేరటే ఉండడం విశేషం. ఆంగ్లేయుల పరిస్థితుల హిట్ మ్యాన్ ఇప్పటి వరకు 7 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు బాది రారాజుగా నిలిచాడు. ఇక రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లీష్ గడ్డపై అద్భుత గణాంకాలు కలిగి ఉన్నాడు. ఇంగ్లాండ్ పిచ్చులపై విరాట్ కోహ్లీ వన్డే సగటు 51.88గా ఉంది. ఇక్కడ ఆడిన 33 వన్డే మ్యాచ్లో 1349 పరుగులు చేశాడు. కాగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ 3 వన్డేల సిరీస్ లో రేపు బర్మింగ్హామ్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత 16వ తేదీన కార్డిఫ్ మైదానంలో రెండో వన్డే, చివరి వన్డే లార్డ్స్ మైదానంలో 19వ తేదీన జరగనుంది.